ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన స్నేహితులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు నేను మీకు చాలా ఉపయోగపడేటువంటి ఒక యాప్‌ని గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ లాక్‌డౌన్ వల్ల సంఘాలు తెరవబడక, ఆరాధనలు జరగక అందరూ బాధపడుతూ ఉన్నాము. ఈ యాప్ ద్వారా మనము చక్కగా ఆరాధనను కండక్ట్ చేసుకోవడానికి, ఆన్‌లైన్‌లోనే సాక్ష్యాలు చెప్పుకోవటానికి, ప్రార్థనలు చేయించుకోవటానికి, దైవజనులను స్వయంగా చూడటానికి, వారి వాక్యాన్ని వినటానికి కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే అందరికీ తెలియజేయండి. ముఖ్యంగా దైవజనులకు, సంఘములకు తెలియజేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీకందరూ కూడా ఉపయోగపడేటువంటి కార్యం జరుగుతుందని, అంతేకాదు అందరూ దేవుని మహింపరచడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మీ ప్రసన్న కుమార్. మొట్టమొదటిగా మనం ప్లే స్టోర్‌లో నుంచి మనం జూమ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుందాం. జూమ్ క్లౌడ్ మీటింగ్ అని ఉంటది. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మనం ఓకే చేద్దాం. ఇక్కడ 3 రకాలైన ఆప్షన్లు కనపడుతున్నాయి మనకి. ఒకటి జాయినింగ్ ఏ మీటింగ్ అని, సైన్ అప్ అని, సైన్ ఇన్ అని. మొదటగా మనము అకౌంట్ తీసుకోవాలి కాబట్టి, మొదట మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ముందు ఇక్కడ మనం సైన్ అప్‌లోనికి వెళ్దాం. సైన్ అప్. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఫర్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయమని అడిగాడు. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది. నా ఈమెయిల్ ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది. ఫస్ట్ నేమ్ అనే దగ్గర మీ పేరు ఇచ్చుకోండి. నా పేరు ఇచ్చుకుంటున్నాను. సెకండ్ నేమ్ దగ్గర ప్రసన్న కుమార్ అనేటువంటి పేరుని ఇచ్చుకుంటాను. ఇక్కడ అగ్రీ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని ఖాళీగా ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి అగ్రీ నేను చేస్తున్నానని చెప్పేసి నెక్స్ట్‌లోనికి వెళ్ళండి. నెక్స్ట్ పైన ఉంటుంది. నెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడింది. వి సెంట్ యాన్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్. అంటే మన ఈమెయిల్ ఐడికి, అకౌంట్‌కి వారు ఒక వెరిఫై చేసుకోవటానికి పంపించారు. ఒక మెసేజ్ అని పంపించారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి నేను బ్యాక్ చేశాను. చూడండి, ఇక్కడ మనం ఇందాక నేను పేరు ఇచ్చాను ప్రసన్న కుమార్ అని. ఇక్కడ పాస్వర్డ్ మనము ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. పాస్వర్డ్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. ఒకటి, మీరు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇచ్చాడు. మీరు ఒకసారి దాన్ని గమనించాలి. ఏంటంటే, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవటానికి కిందనే చూడండి, ఈ అంకెలు ఉండాలని, తర్వాత అట్లీస్ట్ 1 నుంచి ఏబిసిడిలో ఉండాలని, లేదా అంకెలు ఉండొచ్చని, లేదా అప్పర్ లెటర్, లోయర్ లెటర్లు ఉండాలి. అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండాలని చెప్పాడు. కనుక మనము ఆ ఇన్స్ట్రక్షన్ పరంగా మనము ఆ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఎలా క్రియేట్ చేస్తున్నానంటే మీ కొరకు నేను ఒక డెమోగా నేను చేసి చూపిస్తాను. ప్రస్తుతం నేను చూసారా, జూమ్ ప్లీజ్ యాక్టివేట్ యువర్ జూమ్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రాయబడింది, హలో ప్రసన్న కుమార్, వెల్కమ్ టు జూమ్. టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ చెక్ ద బాటమ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని రాయబడింది. ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అని ఉంది కదా, చూసారా. ఇంక వీటిని ఏం పట్టించుకోవద్దు. యాక్టివేట్ అకౌంట్ అని ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. పెట్టాను. ఇక్కడ మీరు కింద చూడండి, అన్ని గ్రీన్ లెటర్లో వచ్చినాయి. ఇక్కడ చూసారా, అన్ని గ్రీన్ లెటర్ అంటే మనం చేసుకున్నటువంటి పాస్వర్డ్ని, అకౌంట్ని అది కరెక్ట్ చేసింది, అంటే అది యాక్సెప్ట్ చేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ క్రియేట్ చేయడంలో కనుక మీరు అంకెల్ని, క్యాపిటల్ లెటర్స్ని, స్మాల్ లెటర్స్ని యూజ్ చేయగలిగితే పాస్వర్డ్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండో, ఇప్పుడు మరి కిందకి వెళ్ళి కంటిన్యూ నొక్కుదాం. ఎప్పుడైతే మనం కంటిన్యూ ప్రెస్ చేస్తామో ఆల్రెడీ ఈ యాక్టివేట్ ఓపెన్ అయిపోయింది. మనకి వెబ్సైట్ జూమ్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రాయబడింది స్టార్ట్ మీటింగ్. ఇప్పుడేమో మీటింగ్ ఏమైనా స్టార్ట్ చేసుకుంటారా అని అడుగుతుంది. లేదంటే కిందన గో టు మై అకౌంట్ అని ఉంది, కాబట్టి గో టు మై అకౌంట్లోకి వెళ్ళిపోండి. చూసారా, ఇక్కడ ఎప్పుడైతే మీరు గో టు మై అకౌంట్లోకి వెళ్ళిపోయారో ఇక్కడ మన పేరుంది. ఇది పర్సనల్ మీటింగ్ ఐడి అన్నమాట. ఈ పర్సనల్ మీటింగ్ ఐడి మీకు స్పెషల్గా మీకు ఇవ్వబడుతుంది.
మరలా ఈ ఐడితో మీరు వేరే వాళ్ళతో కూడా చాటింగ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి 100 మందితో మనము మీటింగ్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ మీ ఫోటో కానీ పెట్టుకోవాలనుకుంటే మీరు మీరు దాంట్లో క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే మీకు లోపలికి ఫైల్ మేనేజర్లో కన్నా మీరు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మీరు ఫోటోని అక్కడ పెట్టుకోవటం మంచిది. మనము వీడియో కాల్ మాట్లాడుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని త్వరగా గుర్తుపట్టడానికి పలానా వాళ్ళు వీళ్ళు అని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆ, మీరు ఫోటోని పెట్టుకోవటం చాలా మంచిది. జూమ్ యాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు సైన్ ఇన్లోకి వెళ్ళండి. అప్పుడు ప్రసన్న హోప్ 85 అని మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి పాస్వర్డ్ ఇందాక పెట్టాను చూసారా, ఇక్కడ మీ పేరు ఆల్రెడీ ముందు మీరు రాసుకుని ఉంటారు కాబట్టి ప్రసన్న కుమార్ అంటే పేరు ఆ స్క్రీన్ మీద కనపడుతుంది. అప్పుడు మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ డోంట్ కనెక్ట్ టు ఆడియో అని ఉంది, టర్న్ ఆఫ్ మై వీడియో అని ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఆన్ చేయకూడదు. ఈ రెండింటిని ఇలాగ ఆఫ్లోనే పెట్టి ఉంచాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆడియో ఆన్ చేశారంటే మీకు ఆడియో వినపడదు. అదే వీడియో ఆన్ చేస్తే వీడియో కనపడదు. కనుక ఈ రెండింటిని ఎప్పుడు కూడా ఆన్లో పెట్టుకోకండి. ఈ రెండింటిని ఆఫ్లోనే పెట్టి ఉంచండి. మీకు ఐడి చూపిస్తాను ఒకసారి. నేను వాట్సాప్లో నేను మీకు ఐడి పంపిస్తున్నాను. ఐడిని కూడా మీరు ఒకసారి గమనించండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇగో ఈ మెసేజ్ చూడండి ఒకసారి. ప్రసన్న కుమార్ ఈజ్ ఇన్వైటింగ్ యూ టు షెడ్యూల్డ్ జూమ్ మీటింగ్ అని ఉంది. గుడ్ ఫ్రైడే లైవ్ వర్షిప్ పెంటకోస్ట్ దేవుని మందిరం ఇవన్నీ ఉంటుంది. పలానా టైంకి ఓపెన్ చేయబడుతుంది, 1 గంటకి ఓపెన్ చేయబడుతుంది ముందు నోటీస్ ఇస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ జూమ్ మీటింగ్ ఐడి అని ఉంది 3229300937 అని ఉంది. ఇది మీటింగ్ ఐడి. ఇందాక మనం చూసాం కదా, జూమ్ యాప్లో కూడా ఉంది మీటింగ్ ఐడి అని ఉంది. ఒకవేళ మీరు మీటింగ్ ఐడి ఇక్కడ చూసి దీన్ని కాపీ చేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఇది కాపీ అయిపోతుంది ఈ నెంబరు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈ మీటింగ్ దగ్గర ఇలా గట్టిగా స్పాట్ కొద్దిగా నొక్కి పెట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది. ఇక్కడ మీటింగ్ ఐడి నెంబర్ ఏర్పాటు చేస్తుంది. అప్పుడు వెంటనే జాయిన్ మీటింగ్ కొడితే మీరు మీటింగ్లోకి ఎంటర్ అయిపోతుంది. జాయిన్ మీటింగ్ అని ఇక్కడ ఉంది చూసారా, దీన్ని కనుక మీరు ప్రెస్ చేశారు అనుకోండి జాయిన్ మీటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అదిగో ఇలాగా ఓపెన్ చేయబడుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీరు మీటింగ్ ఐడి పెట్టేశారు కదా, అప్పుడు ప్లీజ్ ఎంటర్ యువర్ మీటింగ్ పాస్వర్డ్ అని రాయబడుతుంది. ఇక్కడ ఈ మీటింగ్ పాస్వర్డ్ అంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళండి ఒకసారి మీరు. నేను ఇక్కడ చూడండి మీటింగ్ ఐడి కిందన ఏమన్నా చూసారా, పాస్వర్డ్. ఇది పాస్వర్డ్. వెంటనే ఓపెన్ చేస్తే మీరు మీటింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాదు, దీన్ని సింపుల్గా అయిపోవాలండి అని మీరు అనుకుంటే ఇక్కడ జూమ్ మీటింగ్ యొక్క నేను యూఆర్ఎల్ ఇచ్చాను. దీన్ని కనుక మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇలాగ ఓపెన్ విత్ జూము, క్రోము, యుఎస్ బ్రౌజర్ అని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క యూఆర్ఎల్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ జూమ్ యాప్ ఉంటుంది. ఆ జూమ్ యాప్ మీద మీరు క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేశారో డైరెక్ట్గా మీరు మీటింగ్లోనికి ఎంటర్ అయిపోతారు. డైరెక్ట్గా ఇంకా మీటింగ్ ఐడి ఎంటర్ చేయాల్సిన పని లేదు, మీటింగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా ఆ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీటింగ్ ఐడి అడిగితే మీరు ఆ నెంబర్ యాడ్ చేయొచ్చు, పాస్వర్డ్ అడిగితే ఆ నెంబర్ యాడ్ చేయొచ్చు. కాబట్టి సింపుల్గా మీరు ఈ విధంగా ఈ యొక్క జూమ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటాం, బాగుంటుంది.